గొడవ జరుగుతున్నదని తెలియదా? అంతా తెలుసు. కానీ ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ ముక్క చెప్తాడా? కాబట్టి అసలు ఎప్పుడు తెలిసింది? వీళ్ళు జగనే చేయించాడని మాట్లాడుతున్నప్పుడు సుధా సింగ్ కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలాన్ని బయట పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పుడు సునీత షర్మిల కూడా తమకు అడ్డం తిరుగుతున్నారన్నప్పుడు ఆ ఇష్యూస్ బయట పెట్టింది. అప్పటిదాకా బయటికి రాలేదు ఆ విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు అతనికి సంబంధం. ఇవాళకి సునీత ఇన్ని మాట్లాడుతున్న సునీత తన తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడని, తనకు మరొక తమ్ముడు పుట్టాడని ఒప్పుకుంటుందా? అంటే ఆవిడ కోర్టుకి వెళ్ళినట్టుంది కదా. ఎవరు వెళ్ళలేదుగా, వెళ్ళనివ్వలా. అదే ఏదో మీడియా ముందుకు వచ్చేది నోటీస్ లేదు, రాలేదుగా, రానిలా. అంటే అక్కడ ధైర్యం చేయలేదు అమ్మాయి. అమ్మాయి సంప్రదాయమైన ముస్లిం కుటుంబం కాబట్టి అమ్మాయికి ధైర్యం చాలట్లేదు. వైసీపీ వాళ్ళు ధైర్యంగా అమ్మాయిని తీసుకురాలేకపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అమ్మాయి చేసి చెప్పించలేకపోయారు. నా మీద అన్యాయంగా చేస్తున్నారు, నా బిడ్డే, నాకు వివేకానంద రెడ్డి మూడు కాదని ఎందుకు చెప్పించలేకపోయారు? సునీత్ ఎందుకని చెప్పి ఆ విషయాన్ని దాస్తుంది? ఇప్పటికి కూడా దాస్తుందా లేదా ఆ విషయం? లేదు మా ఆయనకి పెళ్లి, మా నాన్నకి పెళ్లే కాలేదు, లేదా రెండో పెళ్లి అబద్ధం, బిడ్డ పుట్టడం అబద్ధం, అమ్మాయికి ఆస్తి రాయడం అబద్ధం, ఆ ఊళ్ళో ఇల్లు కట్టారన్న అబద్ధం అని చెప్పమనండి ఓపెన్ గా. అవినాష్ రెడ్డి చంపించాడు. ఇక్కడ ఆ వివేకం అనేది సినిమా కూడా తీశాడు కదా. అవినాష్ రెడ్డికి నన్ను భారతికి అక్రమ సంబంధం అంటగడతా, ఇవన్నీ ఒక ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. వివేకానంద రెడ్డికి సీటు ఇవ్వనని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తుంటే ప్రాక్టికల్ గా అలాంటి అవినాష్ రెడ్డి తన ఇంట్లో వేరే తప్పుడు పని చేస్తుంటే అతనికే సీట్ ఇచ్చి వదిలేసుకుంటాడా జగన్? ఫ్యాక్షన్ ఏరియాలో ఎట్టుంటది, తలలు నరుక్కుంటారు, తేడాలు వస్తాయి. రెండోది